అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు నిన్న మొన్న లెటర్ రాశారట. ఇది అయ్యన్న పాత్రుడు గారికి, గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను నాకు అవమానం జరిగిందని రాశారట. అయితే ప్రతిపక్ష హోదా కానీ అధికార పక్ష హోదా కానీ ఇవ్వాల్సింది ఎవరు? అసెంబ్లీ స్పీకర్ గారా, లేకపోతే అసెంబ్లీలో ఉండే మార్షల్సా, లేకపోతే అసెంబ్లీకి సంబంధించిన మేనేజర్లా? వాళ్ళు ఇస్తారా? ఆ మినిమం నాలెడ్జ్ అని ఏ ఒక్కడికైనా అర్థమవుతుందండి. దీని మీద చాలా మంది పెద్ద పెద్దలు చర్చలు కూడా పెడుతున్నారా? 10% ఉంటేనే కానీ అది రాదని ఒకడు, లేదు 10% లేకపోయినా కూడా ఇచ్చేయచ్చని ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చి చాలా పెడుతున్నారు చర్చలు. అసలు ఒక వ్యక్తికి అధికార పక్ష హోదా ఇవ్వాలన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? కాదే, ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వలేదు. బాబు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు, కాబట్టి నీకు 10% సీట్లు కూడా మేము ఇవ్వట్లేదు. కేవలం నేను 11 సీట్లుగా నువ్వు 151 20 కదా, మధ్యలో ఉన్న 5 లాగేస్తాం మేము, నువ్వేం చేస్తావు చూస్తామని చెప్పి కేవలం 11 సీట్లు పరిమితం చేసి ఈయనకున్న ప్రతిపక్ష నాయకుడు హోదాను లాక్కున్నది ఎవరు? ప్రజలు. ఇప్పుడు ఒకవేళ జగన్ గారికి ప్రతిపక్ష హోదా కావాలంటే ఏం చేయాలి? ప్రజలకు మొరపెట్టుకోవాలి. ఏమండి ప్రజలారా, నేను గతంలో విర్రవీగిపోయాను. నేను మద్యపాన నిషేధం అని చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి, అమరావతిని కడతానని చెప్పి పెద్ద పెద్ద హామీలు ఇచ్చావు. ఏమి చేయకుండా మిమ్మల్ని డబ్బులు ఇచ్చుకునేద్దాం అనుకున్నాను, రోజు 30 రూపాయలు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, మీరు ఆచిపెట్టి కొట్టారు. కాబట్టి నన్ను క్షమించండి ప్రజలారా. నెక్స్ట్ టైం 2029 ఎలక్షన్ కన్నా కనీసం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఆయన ఎవరిని అడగాలి? ప్రజలను కదా అడగాలి. అయ్యన్న పాత్రుడు గారిని అడిగి తీసేస్తారా? అయ్యన్న పాత్రుడు గారికి లెటర్ రాయండి పోనీ, ఏమంటే నాకు సీఎం హోదా కల్పించండి, సీఎం హోదా కల్పిస్తే నేను అసెంబ్లీకి వస్తానని అయ్యన్న పాత్రుడు గారికి రాయండి పోనీ. ఆయన అసలే జాలి మనసు కదా, ఇచ్చేస్తాడు మీకు. ఇదేం పద్ధతి అండి? ఇప్పుడు మనం ఓడిపోయాం, ఒక ఆట ఆడి ఓడిపోయినప్పుడు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వస్తే అదే తీసుకోవాలి. కానీ లేదు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తేనే నేను వస్తానంటే అదేంటది? ఇదే మారం చేయటండి. మీరు చిన్నప్పటి నుంచి గాఢంగా పెరుగు ఉండొచ్చు, కానీ ఆ గాఢం మారం ఎక్కడ చేయాలి? మీరు మీ ఇంట్లో చేయాలి. అంతే, మీరు అసెంబ్లీకి వెళ్ళి చేస్తానంటే ఎలాగండి? అయితే మిమ్మల్ని 11 సీట్లు పరిమితం చేసిన ప్రజలకి మీరు క్షమాపణ చెప్పి మళ్ళీ ఇలాంటి అంటే ఒక రకమైన అహంకార ధోరణిలోకి వెళ్ళిపోయారండి జగన్ గారు. కళ్ళ ముందు జరుగుతుంటుంది అక్కడ అన్యాయం అని. అన్యాయం కాదని నువ్వు చెప్పేస్తుంటాడు జగన్. అంటే ఎర్రిపప్పల జనాలు. అక్కడ వివేకానంద రెడ్డిని చంపేసింది అవినాష్ రెడ్డే, సిబిఐ అందరూ చెప్పారు, ప్రజలందరూ నమ్మారు. కానీ అబ్బాయి అవినాష్ రెడ్డి ఈ కన్ను ఆ కన్ను అని చెప్తే జనాలు నమ్మి ఎర్రోళ్ళ. లేదా ఎవరైతే అనంతబాబుని శిక్షించకుండా అతను బెయిల్ వచ్చేలా చేస్తున్నారు మీరేమో అలా దుర్మార్గంకి వెళ్ళిపోతుంటే జనాలు ఏమో తెంగరోళ్ళ. అమరావతిని కొల్లబొడి చేసి నాశనం చేసేసి అది కమ్మోళ్ళదండి. అక్కడ కమ్మోళ్ళు ఒకళ్ళే డెవలప్ అవుతారు అంటే అక్కడ ఉన్న 29,000 SSTBC మైనారిటీ రైతులందరూ తెంగరోళ్ళ. ఏది చెప్తే అది నమ్మేస్తారని ఒక అహంకారం, నేను ఏది చేస్తే అది చట్టం అయిపోద్దనే ఒక జీ బల్పు వేళ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది మనం. అవన్నీ తగ్గించుకుని న్యూట్రల్ అయిపోయి కనీసం 29లో నాకు ప్రతిపక్ష హోదా కనీసం 18 నుంచి 19 సీట్లు 20 సీట్లని ఇవ్వండి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోతే నేను అక్కడ మాట్లాడలేను, నేను అక్కడికి వెళ్ళి ప్రజల తరపున నేను నిలబడలేను. కాబట్టి కనీసం ఇవ్వండి. ఇప్పుడు దాకా నేను చేసిన తప్పులే జరిగిపోయి ఇక నుంచి ఆ తప్పులు జరగకుండా కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు అని చెప్పి మీరు ప్రజలకు రాయండి లెటరు. అంతే తప్ప ఇదేంటండి, ఇదేం పద్ధతి అండి? అదే అసెంబ్లీ సాక్షిగా అన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు. నేను కానీ కన్వర్ట్ చేస్తే మా గేట్లు తీస్తే నీ పార్టీలో ఉన్న మాకు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అసలు ప్రతిపక్ష హోదా ఉండాలా ఉండదా, ఎన్ని సీట్లు వస్తే ఉంటాయి ఏంటి అనే ఆ కథా కమామిషన్ తెర మీదకి తెచ్చింది ఎవరు? తమరే, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ బ్యాచ్ అక్కడా నాయుడు గారు. ఏళ్ళే కదా నీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెప్తాం, మా సంగతి ఏడు వెళ్తాం అని చెప్పి మాట్లాడింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అయినా పెద్ద 74 సంవత్సరాలు పెద్ద అయిన రాజకీయ దురంధరుడు, తెలుగు రాష్ట్రాలకి ఎంతో ఖ్యాతి గడించిన పెద్ద ఆయన. అలాంటి ఆయన ముందే ఆడెవడు శివుడు ముక్క అప్పలరాజు గారు నా ఆడు ఏమన్నాడండి? ఆయనకి ఏదో రోగం ఉంది, ఆ రోగాన్ని ట్రీట్మెంట్ ఇప్పించాను. నా కొడక నువ్వే నీ బతికెంతరా సీదిరి అప్పలరాజు, శివుడు ముక్క అప్పలరాజు. ఇప్పుడు ఏ కలుగులో దాకున్నారా? బయట నా కొడకలారా ఏరా? మరి అందరూ ఎక్కడికక్కడే పెద్ద బిల్డప్లు ఇస్తారు కదా అధికారం ఉన్నప్పుడు. అయ్యారా మాట్లాడే పద్ధతి? ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే గౌరవం అదా? ఈ రోజు మీరు వచ్చి మా గౌరవం తగ్గిపోయింది, మా ప్రతిపక్ష హోదా కూడా లేదండి. ప్రతిపక్ష హోదా మీకు ఏమన్నా ప్రజలు రా బాబు, వెళ్ళి ప్రజలను అడగండి.
రోజా నోటు కొచ్చినట్టు రోజా వాగింది. ఎక్కడ పోయారు మీరు అందరూ? ఇప్పుడు ఎక్కడ పోయారా? ఇప్పుడు వచ్చి ఆగండి. ఎంత పెద్ద అమూర్తల్లా ఇంత పెద్ద మేకప్ ఉంటే కానీ వచ్చేది కాదు మహాతల్లి. ఇప్పుడు చూస్తే ఏడుపో వేసుకుని వచ్చేస్తుంది నిద్రలేసి. అలాగే ఏదే మీడియా ముందుకి అంటే జాలన్నమాట. ఇప్పుడు అందితే చుట్టూ అంత తప్పితే కాళ్ళు. ఏమంటే ఎక్కడన్నా ఇలా తడబడ్డారండి? ఎప్పుడన్నా ఈ రాజకీయాలు మాకు వద్దని పారిపోయారా? వాళ్ళు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామనుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు. ఆయన నెగ్గారు 23 సీట్లు. ఆ 23 సీట్లో 4 ఆల్రెడీ దొబ్బారు. మీరు దొబ్బినా కూడా ఇంకా ప్రతిపక్ష హోదా దేవుడు అలా నిలబెట్టాడు ఆయనకి. ఇప్పుడు మీరు బిర్రవీగిపోయి కింద మీద పడిపోయి గోల చేసుకుని మా ఎంత పోటుగాళ్ళు లేడు జగనన్నతో దమ్ముంటే పని పెద్ద బిల్డప్లు ఇచ్చారు. ఏమైంది మీ అహంకారం? దేవుడు ఏం చేశాడు మిమ్మల్ని? 23 సీట్లు అన్నారు. 23లో సగం ఎంత? 11.5. కనీసం మీకు సగం కూడా రాలేదు. ఇది దేవుడు కొట్టే చెప్పు దెబ్బ అంటారు దీన్ని. ఎగిరెగిరి పడికే ఎక్కేయమ్మా అంటారు దీన్ని. మనకు అవకాశం ఉన్నప్పుడు ఎగిరిపోయి అవకాశం లేనప్పుడు మీ అంటే కుదరదండి. దేవుడు ఒప్పుకోడు, జనం ఒప్పుకోరు. చూడండి మీ తలరాతని దేవుడు ఎలా రాశాడు. 23 అని చెప్పి ఏదైతే అటకారం చేశారో అందులో కనీసం 12 వచ్చినా సగం వచ్చినట్టు. సగం కూడా రాకుండా 11కు పరిమితం అయిపోయారు. గేట్లు ఎత్తాం అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం గేట్లు ఎత్తితే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోద్ది. ఏమంటే ఇదండి సీన్. నాయకులు అంటే వాళ్ళు నిలబడ్డ విధానం, నిలదొక్కున్న విధానం, అవమానాలు భరించిన విధానం. అసెంబ్లీకి 23 మందే ఉన్నారని తెలిసినా, అవతల ఉన్న వాళ్ళు అందరూ పిచ్చి కుక్కల్లాంటి వాళ్ళని తెలిసినా అసెంబ్లీకి వచ్చి సింహంలో కూర్చుని ఉన్నాడు ఆయన. రామ్ గోపాల్ వర్మ గారు ఏదో అడిగి ఎద్దవన్నారు, ఎదవే కాదని కానీ అది తీసిన సినిమాలో డైలాగ్ పెడతాడండి. కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో సినిమా తీశాడు కదా, ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ సినిమా చంద్రబాబు నాయుడు గారికి యాంటీగాని తీసాడు. అయినా కూడా అందులో చంద్రబాబు నాయుడు గారు ఎలా వస్తూ ఉంటారు, అసెంబ్లీకి వెళ్తున్నానని చెప్పి వస్తూ ఉంటారు. వెనకాల లోకేష్ బాబు వచ్చి అంటే వాళ్ళందరూ కొంచెం తేడాగాలు కదా, దరిద్రులు కదా, మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్తారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారితో డైలాగ్ ఉంటుంది. చంద్రబాబు అసెంబ్లీలో 151 మేకలు ఉన్నాయి, 22 పుల్లులు ఉన్నాయి, ఒక సింహం ఉంది అంటాడు. డైలాగ్ అడి ఆర్జీవి గారు ఎదవైనా నెగిటివ్గా తీద్దాం అనుకున్నా ఎక్కడో ఒక చోట ఆయన మీద ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ బయటకు వచ్చేద్దండి. కేవలం 23 మంది ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి సింహంలో కూర్చున్నాడు. 74 సంవత్సరాలు పెద్ద ఆయన. ఏమండి పులి కేంద్రాన్ని మెడలో వచ్చిన సింహం ఎందుకు వెళ్ళిపోతుంది అసెంబ్లీకి? నీకు 11 సీట్లు ఇచ్చారు, అది ప్రజా తీర్పు. వెళ్ళి 11 సీట్లు అయితే వెళ్ళి కూర్చో. నీకు వెనకాల సీట్లు వచ్చాయి, వెళ్ళి వెనకాల సీట్లో కూర్చో. అంతేగాని ఇది ఏమన్నా అమ్మమ్మోళ్ళు ఇల్లా లేకపోతే తాతయ్య వాళ్ళు ఇల్లా? లేదు నాకు ఆ కుర్చీ ఇస్తేనే వస్తాను, లేకపోతే నేను రానని మారంజీనకి. ప్రజా తీర్పు అది. ఈవేళ మీరు వెళ్ళి కనుక అసెంబ్లీలో కూర్చోలేదనుకో, రేపు పొద్దున చెప్పా ఈ 40% అసలు నిజం చెప్పాలంటే మీకు 40% ఓట్లు ఎక్కడి? 40% ఓట్లు ఎక్కడి? జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను. వాళ్ళకి ఓట్ లేదు, 15% ఓటు వచ్చేసింది వాళ్ళది. వాళ్ళకి గ్యారంటీగా సింగిల్ డిజిట్ పడిపోతా పార్టీ అని. ఆ 40% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే చివరిలో కూటమిలో ఉన్న మిత్రపక్షాలు వారు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్ల కారణంగా మళ్ళీ ఎక్కడి దాకా వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి నీకు ఓటేశారు తప్ప నీకు 40% ఓటు లేదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇలాగే మొత్తుకున్నాను. అయిపోయింది మీ సీను. మీ 30 రూపాయల పథకాన్ని జనాలు నమ్మట్లేదు, మీ మోసాలన్నీ జనాలకు అర్థమైపోయి మీ దుకాణం బంద్ అయిపోయింది. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. అప్పుడు తెలియలేదు, కొవ్వు ఎక్కువైపోయి వైసీపీకి బుల్లెట్ దిగిన విషయం తెలియలేదు. పోనీ ఇప్పుడు కొవ్వు అంతా కరిగిపోయింది, ఇప్పుడైనా తెలుస్తుందా అంటే ఇప్పుడు కూడా తెలియట్లేదు. మేము చాలా న్యాయంగా పరిపాలించాం, మేము చాలా నీతిగా చేసాం, మేము ఎప్పుడు అబద్ధాలుగా. ఏంటండి ఎవడన్నా మిమ్మల్ని ఎప్పుడైనా చేసి పంపిస్తున్నాడు ఏంటి బయటికి? లేదు మీరు తెలివైన వాళ్ళ తెంగరోళ్ళ, బయట జరుగుతున్నది ఏమీ తెలియదు, లోకజ్ఞానం లేనోళ్ళ. మిమ్మల్ని 11 సీట్లకు కూర్చోబెట్టేసిన తర్వాత కూడా ఇంకా ప్రజలు మా వెనకాల ఏంటది? ఆ 40% ఓట్లు కూడా మీ కాదు. ఆ చివరిలో ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాల వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో సర్లే మిత్రపక్షాలు మేము వ్యతిరేకిస్తున్నాం మీకు ఓటేశారు తప్ప 40% ఓటు మీకు ఇక్కడ లేదు. మీ దగ్గర ఎస్సీలు లేరు, మీ దగ్గర క్రిస్టియన్లు ముస్లింలు లేరు, వీళ్ళే మీ ఓట్ బ్యాంక్. వాళ్ళే వదిలేశారు మిమ్మల్ని. ఇప్పటికన్నా వాస్తవం రియాలిటీలోకి రండి, ఊహాలోకంలో విహరించకండి. రియాలిటీలోకి వచ్చి మీ 11 సీట్లు మీరు నిలబెట్టుకోండి. 11 సీట్ల తర్వాత వచ్చే ఎలక్షన్కి కనీసం ప్రతిపక్ష హోదా కోసం పోటీ పడండి. ఇప్పుడు ప్రజల తరపున నిలబడండి. ఇప్పుడు మీరు ప్రజల తరపున నిలబడడానికి కూడా ఏ అవకాశం ఉంది, ఎందుకంటే ప్రజల ఎవరికి అన్యాయం జరగదు.
జరిగితే ఒకవేళ ఎక్కడన్నా పార్టీ పెద్దలు చేయకపోవచ్చు, పార్టీ కార్యకర్తలు చేయొచ్చు, చిన్న చితక పొరపాట్లు జరగవచ్చు. జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మీరు అక్కడ నిలబడి ఉండాలి కదా. నేనైతే నిలబడింది జగన్ గారు. మీ పొజిషన్లో నేను ఉంటే అక్కడ నిలబడి నేను మాట్లాడితే అవమానాన్ని కూడా తీసుకోవాలి కదా నాయకుడు అంటే. అవమానాన్ని చూసి పారిపోవటం, ఓటమిని చూసి వెళ్ళిపోయి ముసుగేసేయటం ఇదేటండి? వెళ్ళండి, ఎదుర్కోండి. అక్కడ ఇంతకుముందు 22 పుల్లు ఒక సింహమే, ఇప్పుడైతే దాదాపుగా 161 పులులు 3 సింహాలు ఉన్నాయి అసెంబ్లీలో. 11 మేకలు వెళ్తున్నాయి. మరి 11 మేకలు ఎలా తట్టుకుంటాయి? తట్టుకోవాలి, ఎందుకంటే మన టైం ఉన్నప్పుడు మనం ఎగిరెగిరి పట్టాం కదా. అయితే ఇక్కడున్న 164 మంది కూడా హుందా కలిగిన వ్యక్తులు, హుందాగా ఉంటారు. మీరు వెళ్ళిన మొదటి రోజే మీ ప్రతిపక్ష హోదా నాయకుడు హోదా ఇచ్చి మీ వెహికల్ని అసెంబ్లీ దాకా తీసుకొచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు అసలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తే ఎక్కడ చివరి ఎమ్మెల్యేగా మీరు ప్రమాణ స్వీకారం చేయాలి. అలాంటిది మంత్రులు అయిపోయిన వెంటనే మీకు అవకాశం కల్పించారు. అదే పరిస్థితుల్లో మీరుంటే, రోల్ రివర్స్ అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు గారితో మీరు 174వ వ్యక్తిగానో 5వ వ్యక్తిగానో మీరు చేయిందరు. అది మీ బుద్ధి, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అనుకున్న తేడా ప్రజలందరూ గ్రహించారండి. ఇవాళ మనం ఏదో చెప్పుకుంటూ పోతే అవదండి. అయ్యా